నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని ఓం శాంతి ధ్యాన మందిరం సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి 1 గంట తర్వాత భర్త సోమనాథ్ శర్మ చేతిలో భార్య శిరీష దారుణ హత్యకు గురైంది. మృతురాలి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ అస్రార్ బాషా పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని సీఐ తెలిపారు. కత్తితో గొంతుపై ఛాతీపై పొడిచి హత్య గావించాడని, సోమవారం రాత్రి ఇంటిలో గొడవ కూడా అయిందని తెలిపారు. నిందితుడు సోమనాథ్ శర్మ 2వ పట్టణ పోలీసులకు లొంగిపోయాడని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది, ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సార్, ప్రధాన కారణం ఏం సార్? చంపడానికి భర్త భార్యను చంపడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు. అంటే కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏ విధమైన భార్య మీద అనుమానం ఉంది ఈయనకి. ఎన్జిఓస్ కాలంలో నేను నైట్కి మరో జరిగింది. శిరీష అని ఏజ్ 45 years ఉంటాయి. వాళ్ళ భర్తని కత్తితో పొడిచి చంపేసినారు. అది పేరు సోమనాథ్ శర్మ. ఈ సంఘటన లైవ్లో వాళ్ళ అమ్మాయి చూసింది. శ్రీలత అని 19 డిగ్రీ ఫస్ట్ ఇయర్. విషయం ఏంటంటే కొంచెం కుటుంబ కలహాలు ఉన్నాయి. భర్తకు భార్య మీద అనుమానం ఉంది. కుటుంబ కలహాల వల్ల గురైన జరిగి ఈ విధంగా జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.